హలో బ్యూటిఫుల్ పీపుల్స్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వేళ వీడియో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. ఆల్రెడీ తమిళలో చూసారు కదా. సో ఇంకెందుకు అమ్మాయిల కోసం అస్సలు చెప్తున్నాను, అబ్బాయిలు ఒకవేళ చూడాలనుకుంటే తప్పకుండా చూడొచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా షేర్ చేయాలి, మీ లేడీస్కి ఎవరికైనా, అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఒకవేళ షేర్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇది చాలా చాలా ఉపయోగపడే అమ్మాయిలందరికీ చాలా ఉపయోగపడే వీడియో అనమాట. ఒకవేళ మీరు అబ్బాయిలు అయితే మాత్రం ఇదేమి మీకు ఉపయోగపడే వీడియో అయితే కాదు. చాలా మందికి ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, స్టే ఫ్రీ ఇలాంటివన్నీ ప్యాడ్స్ అనేవి తెలుసు, స్ట్రైట్ గా ఉంటాయి. జస్ట్ గాజ్ పీస్ పైనుండి లోపల కాటన్ ఉంటుంది అనమాట. జస్ట్ స్ట్రైట్గా ఎంత ఉంటుంది దాంతో కూడా ఇన్సర్ట్ చేసుకుంటారు. అది కూడా పీరియడ్స్ టైంలో యూజ్ చేస్తారనమాట. సో అది కూడా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది డైపర్స్ అనేవి ఏంటంటే మనకి చిన్నపిల్లలు డైపర్స్ వేస్తాం కదా. సో అలానే మనకు కూడా డైపర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడైతే బాగా బయట కూడా మనకు దొరికేస్తున్నాయి, ఆన్లైన్లోనే కాకుండా. సో ఇప్పుడు కూడా మనం కావాలంటే డైపర్స్ అనేవి మన సైజు, మనకి పీరియడ్స్ డైపర్ అని అడిగితే ఇస్తారనమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే ఇది అంటే డైరెక్ట్గా ఇన్నర్కే అండర్వేర్కే కంప్లీట్గా ప్యాడ్ అనేది ఉంటుందన్నమాట. అది మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు, వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి అనమాట. అంటే ఒకప్పుడు పాతకాలంలో క్లాత్లు వాడేవారు కదా. సో కైండ్ ఆఫ్ ఓకే అలా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ అండి. సో దీని గురించి పర్టికులర్గా ఇది రిక్వెస్టెడ్ వీడియో 1 year నుండి చాలామంది అడుగుతున్నారు. సో ఫైనల్ అయితే ఇవాళ అయితే నాకు టైం కుదిరింది. సో దీని గురించి అయితే ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా దీని గురించి మేబీ 1% అనే తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఫుల్ వీడియో అయితే నేను క్లియర్గా చెప్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా నేను క్లారిఫై చేస్తానండి. సో మెయిన్లీ ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ అనేది ఏంటంటే పీరియడ్స్ టైంలోని బ్లీడింగ్ అనేది బయటకు రాకుండా లోపలే కలెక్ట్ అయిపోయి ఫ్లష్ కొట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే ఇది యూస్ చేసేటప్పుడు అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేయాలన్నా పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా మన హాట్ వాటర్లోని పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా డైరెక్ట్గా చూపిస్తాను దాని గురించి. సో ఇదిగోండి, ఇది క్లీనర్, ఇది మెన్స్ట్రువల్ కప్ అనమాట. సో క్లియర్గా కనిపిస్తుంది కదా మెన్స్ట్రువల్ కప్ అనేది. కప్ అలా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఇది మీషోలో పెట్టాను ఆర్డర్. ఆల్రెడీ లాస్ట్ మీషో ఫైండ్స్లోనే క్లియర్గా ఉంటుంది. అందులో 49 రూపీస్కే నేను తీసుకున్నాను. ఇది బయట అయితే మనకి అపోలోలో లేదంటే ఎక్కడైనా మెడికల్ షాప్లో అయినా సరే మినిమం 300, మనకి 200 నుండి 500, 700, 1000 కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒకటేనండి, సిలికాన్తో ఇది ఉంటుందన్నమాట. ఇదిగోండి కంప్లీట్ సిలికాన్. సో ఆ డబ్బాలో మనకి ఎలా వస్తుంది, లేదంటే జస్ట్ ఒక ప్యాకింగ్ లాగా జస్ట్ ఒక క్లాత్లో వస్తుంది అనమాట. ఇది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి క్లియర్గా. సో ఇలా ఉంటుంది. ఇది కూడా సైజ్ కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈ మాత్రం సైజ్ ఇలా ఉంది. ఓకే సో ఇది ఏంటంటే కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ అనమాట. ఎలా అయినా వాడచ్చు. అసలు ఎటువైపు నుండి ఎటువైపు అయినా మడిచినా సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు లోపల జస్ట్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. సి సైజులో ఇలానే పెట్టొచ్చు, అంటే స్లోగా ఇలా పెట్టాలి. లేదనుకోండి ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి కింద నుండి కూడా రెడీగా చెప్తున్నాను. చాలా రిలాక్స్గా ఉండాలి, ఎలాంటి టెన్షన్ పడకూడదు. ఎందుకంటే అది టెన్షన్ పడ్డాం అనుకోండి కండరాలు అనేవి బిగిసిపోయి అంటే మనం అసలు లోపలికి ఇన్సర్ట్ చేయలేం. చాలా టెన్షన్తో కానీ అస్సలు ఉండకూడదు. పడుకొని పెట్టొచ్చు, కూర్చొని పెట్టవచ్చు, లేదా నించొని పెట్టవచ్చు, లేదంటే ఒంగోని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మీకు ఏ కడుపు నొప్పి వచ్చేది, లోపల ఏమీ ఉండిపోదు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. సో డైరెక్ట్గా చెప్తున్నాను, ఇదేమో లోపలికి వెళ్ళిపోయి ఏమి ఉండిపోద్దేమో అనుకుంటారు. అలాంటిది ఏం లేదు. లోపలికి ఇక్కడ వరకు వెళ్తుంది. ఈ పిలక అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అలానే మనకేమి ఇబ్బందిగా ఏమి ఉండదు. సిలికాన్ కాబట్టి మన బాడీకి అంతేమి హార్మ్ఫుల్గా ఏమీ అనిపించదు అనమాట. ఇరిటేషన్ ఉండదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం జంప్ చేయొచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఎగిరిగా అంతవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, బీచ్కి వెళ్ళొచ్చు, స్నానం కూడా చేసేయచ్చు. మనం మస్ట్ అండ్ షుడ్గా తీసేయాలనేది ఏమీ లేదు, వెంటనే తీసేయాలని.
అట్లీస్ట్ 5 to 6 అవర్స్కి ఒకసారి తీసి జస్ట్ బ్లీడింగ్ అనేది కలెక్ట్ అయిపోయాక దాన్ని వాష్ చేసుకుంటే పడేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్లోని మనం వాడే ముందు హాట్ వాటర్లో పెట్టి జస్ట్ ఆ లిక్విడ్ అనేది శానిటైజర్ వాటర్ అది ఆ వాటర్లోని జస్ట్ కొంచెం ఒక అర స్పూన్ అనేది వేసుకున్నాం అనుకోండి. వేసుకొని జస్ట్ ఇది కొద్దిసేపు ఉంచినట్లయితే క్లీన్ అయిపోద్ది అంతే. సో దీని తర్వాత ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ అయితే అవి. మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటే నిజంగా చెప్పాలంటే ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఇరిటేషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కాలు చేతులు లాగేస్తాయి, అస్తమానం మారుస్తూ ఉండాలి, కంఫర్టబుల్గా డ్రెస్ వేసుకోలేము, ఎక్కడికి వెళ్ళలేము, ట్రావెలింగ్లో అవి చేయలేము ఎందుకంటే లీక్ అయిపోద్దని భయం. అండ్ మెయిన్లీ ఇదే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ సైజు వల్లైనా, అంటే దీనిలో 3 సైజెస్ అయితే ఉంటాయి, స్మాలు, మీడియము, లార్జ్ 3 సైజెస్ అయితే ఉంటాయి. 3 సైజెస్లో మనం 18 ఇయర్స్ వరకు స్మాల్ సైజ్ యూజ్ చేయాలి. 18 తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు ఉన్నట్లయితే, ఒక బేబీ కానీ ఉన్నట్లయితే వాళ్ళు మీడియం సైజ్ యూజ్ చేయాలి. 2 పిల్లలు ఉన్నట్లయితే లార్జ్ సైజ్ యూజ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది పర్సనాలిటీ బట్టి ఒకవేళ మీడియం యూజ్ చేసిన బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే లార్జ్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్మాల్ బ్లీడింగ్ అవుతుందంటే మీడియం యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ యూజువల్గా అయితే మాత్రం ఏజ్ ప్రకారంగా ఉంటుందన్నమాట. సో అది దీనివల్ల మనకు వెజైనా ఏమైనా లూజ్ అయిపోతుందా, లేదంటే ఇంకా పెద్దది అయిపోతుందా, లేదంటే అసలు లోపలికి వెళ్ళి ఉండిపోద్దా, అలాంటి ఏ అపోహలు వద్దు. ఇది బయటికి అసలు లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ ఇలా జస్ట్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత, ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు చుట్టూన చిన్న సబ్బు ఉంటుంది కదా, జస్ట్ సబ్బు మీద ఇలా డిప్ చేయండి. ఇలా డిప్ చేసిన తర్వాత ఈజీగా ఇలా పెట్టి మనం ఇలా పెట్టుకున్నట్లయితే ఈజీగా వెళ్ళిపోతుంది. స్లోగా పెడితే ప్రశాంతంగా పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోద్ది, ఇందులో కలెక్ట్ అయిపోద్ది, ఇక్కడ వరకు ఫుల్గా వెళ్ళిపోద్ది. ఫుల్గా అయిపోయే వరకు మనం తీగిపోయినా పర్వాలేదు. దీనిలో ఉండి ఏమైనా బయటకు లీక్ అవుతుందా అనుకోవద్దు, అస్సలు ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మనం ప్యాడ్స్ ఉంటాయి కదా, ఒక ప్యాడ్ యూజ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఇన్ కేస్ మీరు సరిగ్గా పెట్టుకోలేకపోతే మాత్రమే లీక్ అవుతుంది అనమాట. సో అదండి టోటల్గా అయితే దీని గురించి. సో దీనివల్ల అయితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందరూ వాడండి. మెయిన్లీ ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా అందరూ చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇలాంటివి చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే అందరికీ తెలియాలి, వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. ఇంకా ప్యాడ్స్లోనే లేదంటే డైపర్స్ ఇలాంటివన్నీ అంత కంఫర్ట్ కాదు మనం బయటికి వెళ్ళటానికైనా. బయట సినీ యాక్టర్స్ అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇవే వాడతారు. సో ఇదైతే నేను ఇప్పటికి 2 years నుండి వాడుతున్నాను. సో నేను కూడా యూట్యూబ్లో నుండి చూసే నేర్చుకొని తెలుసుకున్న తర్వాత నేను ఇది వాడాను అనమాట. చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే మాత్రం. ఎంత యూజ్ అయిందంటే అంత యూజ్ అయింది. డెలివరీ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా ఆ టైంలో. సో అప్పుడు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి తప్పకుండా. సో వీడియో నచ్చితే అస్సలు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ హూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ షేర్ చేయండి, అట్లీస్ట్ ఒక 2-3 షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు. అండ్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కోసం పర్టికులర్గా నా ఫేస్ కూడా నేను రివీల్ చేసి మరీ చూపిస్తున్నాను, ఎందుకంటే ఏ వీడియోలో నా ఫేస్ అనేది నేను చూపించలేదు. బట్ ఇది ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టిగా దీని గురించి ఎంత క్లియర్గా చెప్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా మీరు అందరికీ షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. సో మీరు కూడా యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా కంఫర్ట్గా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో పక్కనైతే ప్లే అవుతూ ఉంటుంది, కావాలంటే వీడియో చూడండి ఎలా ఇన్సర్ట్ చేయాలి, దానివల్ల ఏంటి యూజ్ అనేది కూడా మీకు క్లియర్గా పక్కన ఉంటుంది. వీడియోలో మొత్తం చూడండి, దానివల్ల యూజ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్, ఎలా యూజ్ చేయాలి కూడా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అది వీడియో మొత్తం చూసాను.